పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మిమ్మల్ందరినీ కూడా తపస్సు కాలం వాక్య ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను శుభవార్త 4వ అధ్యాయము 43వ వాక్యము నుండి. 2 దినములైన పిదప యేసు అక్కడి నుండి బయలుదేరి గలిలయకు వెళ్ళెను. ఏలయన ప్రవక్త తన మాతృభూమిలో ఆదరింపబడనని ఆయన స్వయముగా పలికెను. యేసు గలిలయకు వెళ్ళినప్పుడు అచ్చట ప్రజలు ఆయనను ఆహ్వానించిరి. ఏలైనా పాస్కా పండుగ సందర్భమున గలిలయ నివాసులు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యములను స్వయముగా చూచిరి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తపస్సు కాలం అనేది మన జీవితాన్ని పరిశీలించుకుని దేవునికి దగ్గరగా జీవించే కాలమని మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు వాక్య పఠనాలని మనం గమనిస్తే ఆశ మరియు విశ్వాసం గురించి ఒక గొప్ప సందేశాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. మొదటి పఠనంలో ప్రవక్త ఏషియా ద్వారా దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఒక కొత్త భవిష్యత్తును వాగ్దానం చేస్తున్నాడు. గతంలో వారు అనుభవించిన బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఒక ఉండవని చెప్తున్నాడు. దేవుడు తన ప్రజలకు ఆనందం మరియు శాంతితో నిండిన జీవితాన్ని ఇవ్వాలని సంకల్పిస్తున్నాడు. ఈనాటి వాక్యం మనకు గొప్ప ఆశను కల్పిస్తుంది. మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా దేవుడు మన జీవితాన్ని కొత్తగా చేయగలడు. ఆయన మన బాధలను సంతోషంగా మార్చగలడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక సువార్త పఠనములో ప్రియులారా, ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి అద్భుత సంఘటనను మనం చూస్తున్నాం. ఒక ఉద్యోగి తన కుమారుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు యేసు దగ్గరికి వస్తాడు. తన కుమారుడిని స్వస్థపరచాలని యేసును ప్రార్థిస్తాడు. యేసు అతనితో ఇలా చెప్తాడు, వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పి. ఆ మనిషి యేసు మాటను నమ్మి తిరిగి వెళ్తాడు. మార్గమధ్యములోనే తన కుమారుడు స్వస్థపడ్డాడని తెలుసుకుంటాడు. ఈ సంఘటన మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన విశ్వాసం అంటే దేవుని మాటను నమ్మటం. ఆ ఉద్యోగి యేసు ఇంటికి వచ్చి తన కుమారుని తాకాలని కోరలేదు. యేసు చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. ఆ విశ్వాసం వల్ల అతని కుమారుడు స్వస్థపరచబడ్డాడు. ప్రియమైన వారలారా, మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు ఉంటాయి. కుటుంబ సమస్యలు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు మనల్ని బాధపెట్టవచ్చు. కానీ ఈరోజు వాక్యం మనకు చెప్తున్నది ఏమిటంటే, దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మన జీవితాలలో అద్భుతాలు చేయగలడు. ఇక ముగింపుగా ఈరోజు వాక్యం మనకు 3 ముఖ్య విషయాలు నేర్పుతా ఉంది. మొదటిది, దేవుడు మన జీవితానికి కొత్త ఆశను ఇవ్వగలడు. రెండవది, దేవుని మాటపై విశ్వాసం ఉంచాలి. మూడవది, విశ్వాసం ద్వారా దేవుని అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి. కనుక ఈ తపస్సు కాలంలో మనం దేవుని మీద మరింత విశ్వాసం ఉంచి ఆయనకు దగ్గరగా జీవిద్దాం. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.